వెల్కమ్ టు అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వడ్లు కొనడం చేతకాని బీజేపీ 100 కోట్లతో ఎమ్మెల్యేలని కొంటదన్న కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పన్నాగం పన్నారని సీఎం ఫైర్. ప్రజా సమస్యలపై సీఎం మాట్లాడలేదన్న బండి సంజయ్. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని వెల్లడి. కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేశారన్న ఈటెల. ఇప్పుడు దొంగ ప్రమేలు చూపుతున్నారని విమర్శ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న రాహుల్. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనన్న ఎద్దేవా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అగ్ని ప్రమాదం. అలుముకున్న దట్టమైన పొగలు మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వడ్లను కొనడం చేతకాని బీజేపీకి 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం చేతనైతదా అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పన్నాగం పన్నిన బీజేపీకి మునుగోడు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగింది. గ్యాస్ పెట్రోల్ ధరలు పెరిగాయని అంటున్న ప్రజలు వాటిపై పోరాడాలంటే టీఆర్ఎస్ కు బలం ఇవ్వాలని కోరారు. కత్తి ఒకటి చేతిలో పెట్టి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. తిరుగుబాటు చేయకపోతే ఈ ఆటలు నడవయనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇయ్యకపోతే దయచేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏముండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు. గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు. ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇంటింటికి వచ్చి చెప్తా. నాతో పాటు మనందరితో పాటు 4 తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మా వడ్లు కొనుడు అని ఢిల్లీ దాకా పోయి మొత్తుకుంటే వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు సంచులలో పట్టుకొని ఎమ్మెల్యేలు మాత్రం కొంటామని వస్తారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుడు మాత్రం శాతనవుతుంది. ఈ బీజేపీకి బుద్ధి చెప్పానా వద్దా దయచేసి ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వీటన్నిటికీ మనం జవాబు చెప్పకపోతే, మన ఓటు ద్వారా మనము తిరుగుబాటు చేయకపోతే, ఈ ఆటలు నడవయనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇయ్యకపోతే దయచేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏముండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు. గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు. ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇంటింటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని ఆశామాషిగా తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కటే మాట మీకు చెప్పేది, అన్యాయం జరుగుతుంది. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మీటర్ పెడతారట, చేనేత జీఎస్టీ ఎత్తారట. దాని మీద కొట్లాడాలి. కొట్లాడన్నా వద్దా? మరి కొట్లాడటానికి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఎవడైతే పెంచుతాడో వానికే కత్తిస్తే మళ్ళీ మనం ఎడ కోసేస్తారు, మనం అదే కత్తితో నరికేస్తారు. కాబట్టి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు. ఏ వామపక్షాలు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఒక్క ప్రజా సమస్యపై కూడా మాట్లాడలేదన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ఏ వర్గాల ప్రజల గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించలేదన్నారు. గిరిజన బిడ్డల ప్రస్తావనే తీయలేదని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. బహిరంగ సభలో చేనేత విషయం లేవనెత్తారని, అవన్నీ దొంగ ముచ్చట్లని బండి సంజయ్ పేర్కొన్నారు. డబ్బులు పెట్ట గురించి ఎందుకు మాట్లాడే? ఇక్కడ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇంత ముందట హైదరాబాద్ ఆటో డ్రైవర్ అట, ఇప్పుడు ఏం లేదు. ఎంతమంది తీసుకొచ్చావు వాపస్? నువ్వు ఎంతమందిని వాపస్ తీసుకొచ్చావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు? ఉద్యోగాలు ఇస్తానే వాళ్ళు బయటకు వచ్చి వాపస్ వచ్చేది. కష్టపడి చదువుకున్న తమ్ముళ్ళు అన్నాళ్ళందరూ కూడా హైదరాబాద్ డ్రైవర్లో పనిచేస్తున్నారు. శివన్నగూడెం అట ఈయనను ఆపినట. శివన్నగూడెము ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆపిందట. ఇన్ని రోజులు ఏం చేసావు? నువ్వు 8 సంవత్సరాలు నువ్వు అన్నావు, దాన్ని వండబెట్టిన వాటిని పని కాకుండా. మరి సంవత్సరం పూర్తి చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు. మరి ఇప్పుడు కేంద్రం ఒప్పుకున్నదా? మరి నీకు
దిండి ప్రాజెక్ట్ ఏమైంది, మరి కిష్టరంపల్లి ఏమైంది, చెర్లగూడెం ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, ఇవన్నీ వల్ల ఎందుకు చేయలేదు? సంవత్సరం పూర్తి చేస్తున్నావు, ఏమైంది? 1,75,000 ఎకరాలు నిలుస్తాను. ఎన్ని ఎకరాలు నిలిచి వాళ్ళని చెప్పను? ఫ్లోరైడ్ సమస్య అంటున్నాడు. ఇది ఉసుకపోయినట్ట వాజ్పేయి గారు లేకుంటే నీళ్ళు ఎక్కడ వస్తాయి? సిగ్గుండాలి కొంచెం అన్న. అప్పుడు ఇక్కడ నుంచి కృష్ణా జలాల నుంచి అక్కడ నీళ్ళు తీసుకుపోతారు, హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నంలో పైప్ లైన్ వేసినప్పుడు మునుగోడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా ఇవాళ నీళ్ళు అందిస్తే దానిలో మళ్ళీ చేసి మిషన్ పక్కన దిగని చెప్పి మొత్తం కలుషం చేసి పడేసాడు. ఇవాళ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేని ఏదైనా గ్రామం ఉందా? నువ్వు లంకలపల్లి రాలే, అడుగులే అడుగుతే అవుతాడా? నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నీ గ్రామానికే నువ్వు పోలే, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నువ్వు గ్రామానికే పోలే. ఆనే గతి లేదు, తెలుసు కదా. పోయి పై చేసి సిపిఐ సిపిఎం పార్టీలను దబుడం పార్టీలని విమర్శించిన సీఎం కేసీఆర్ ఇవాళ అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఒకనాడు కమ్యూనిస్టులను పట్టించుకొని సీఎం ఇవాళ దొంగ ప్రేమలు చూపుతున్నారని చెప్పారు. బీజేపీలోకి రాజీనామా చేసి వచ్చామన్నారు. సీఎం కేసీఆర్ లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుండుగుత్తగా చేర్చుకోలేదని విమర్శించారు. నేను ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అడుగుతాను, ఈ 7-8 సంవత్సరాల కాలంలో ఎన్నడన్నా ఒకనాడు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీ రిప్రజెంటేషన్ తీసుకున్న సందర్భం కానీ వాటి పరిష్కరించే సందర్భం ఉందా? మీకు ఇచ్చిన గౌరవం ఏంది, మీకు ఇచ్చిన మర్యాద ఏంది? ఇవాళ మీరు ఉబ్బిపోయి ఇలా వారి పక్క కూర్చుంటే ఆయన పవిత్రుడు గాడు, మీరు గొప్పవాళ్ళయ్యేటువంటి ఆస్కారం లేదు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొరికి సభ్యులు కేసీఆర్ గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలను అంతం చేయాలని నామరూపాలు కూడా చేయాలని చెప్పి పంతం పన్నినవాడు కేసీఆర్ తప్ప ఇంకోడు కాడు. అది గమనించమని చెప్పి కోరుతున్నాను. రెండవది 4 ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన అన్నాడు, పరమ పవిత్రులు అంటుండే ఆయన. నేను అంటున్నా, ఇందులో 4 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు. తాండూరు ఎమ్మెల్యే పార్టీ మారిననే, పీనపాక ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యేనే, కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన. ఒక ఈ గోళవర బాలరాజు గారు తప్ప 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళే. పార్టీ మారడమే కాకుండా కనీసం రాజీనామా చేసేటువంటి సంస్కారం కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా కింద గెలిచేటువంటి దమ్ము కానీ లేకుండా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్ను మెరుగుపరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, ప్రభుత్వం నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 5వ రోజు ఉత్సాహంగా సాగింది. జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర షాద్నగర్లో ముగిసింది. నల్ల చట్టాలతో పాటు పార్లమెంట్ బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. नदी जैसी यात्रा है, इसमें सब धर्म के लोग, सब जात के लोग, बुजुर्ग लोग, युवा, महिला सब एक साथ चल रहे हैं. नदी लागा ఈ యాత్ర ప్రవహిస్తుంది. అన్ని మతాలు, కులాలు, అన్ని వయస్సులు అందరూ కూడా ఈ నది లాగా ప్రవహించి ముందుకు పోతున్నారు. धक्का लगता है, भीड़ में कोई गिर जाता है, एकदम जनता उसे उठा देती है. ఎప్పుడన్నా ఎవరన్నా ఈ యాత్రలో కింద పడితే అందరూ కలిసి లేపి ముందుకు తీసుకుపోయే మరి అవపడుతుంది అందరికీ. जैसे जब हम तेलंगाना के अंदर आ रहे थे, చండూర్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ లో అభద్రతా భావం, అపనమ్మకం కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చండూర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని అన్నారు. పాత రికార్డునే కేసీఆర్ మళ్లీ చండూర్ సభలో ప్లే చేశారని ఎద్దేవా చేశారు. చండూర్ సభలో కేసీఆర్ హామీలు, ఆరోపణలపై అవాస్తవాలు చెప్పారని పేర్కొన్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం ఎందుకు మర్చిపోయారో
ఎందుకు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారో, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మోసాన్ని, కుట్రను ఎందుకు మీరు సహిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఎస్పీ పార్టీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు ఇద్దరు కూడా కనీసం రాజీనామా చేయకుండా మీ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఎంపీ గెలిస్తే మల్లారెడ్డిని ఆయన పార్టీలో చేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనను ఎంపీ చేశారు, మినిస్టర్ చేశారు. అదేవిధంగా ఈ రకంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో ఫ్యాక్టరీ మూతపడుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే నిజాం షుగర్స్ ప్రభుత్వ పరం అయ్యేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని కోరుట్ల టౌన్లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెప్పించకపోతే ఉరివేసుకుంటానన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. పదవిని అనుభవిస్తున్న వారు ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సారు ఎప్పుడో రహస్యంగా ఒక జియో విడుదల చేశాడట. అసలు ఎక్కడే గాని మన రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదు, సిబిఐ విచారణ చేయడానికే వీల్లేదు అని ఒక రహస్య జియో, అసలు ప్రజలకు తెలియదు ఈ జియో గురించి. అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి రహస్య జియోలు ఎన్నున్నాయి మన రాష్ట్రంలో ఆ దేవునికే తెలియాలి. ఎంతగా లూటీ చేసుకున్నారో, ఎన్ని రహస్య జియోలు ఉన్నాయో ఇక దేవుడికే తెలియాలి. అసలు కేసీఆర్కి ఎందుకు భయము అంటున్నాం. మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు దొంగలైతే కదా మీరు భుజాలు తడుముకోవాలి. మీరు భుజాలు తడుముకుంటూ సిబిఐ రావడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్తున్నారు అంటే ఏమిటర్థం? మీరు దొంగలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీకు సిబిఐ వచ్చి విచారణ చేస్తే ఏం అభ్యంతరం ఉండాలి? ఈడీ వస్తే ఏం అభ్యంతరం ఉండాలి? లేక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి విచారణ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? మీరంతా మంచోళ్ళు కదా. మీరంతా మంచోళ్ళే అయితే మరి మీకు విచారణ ఎదుర్కోవడానికి దమ్ముండాలి కదా. ఎందుకు సిబిఐని అడ్డుకుంటున్నారు కేసీఆర్ అని అడుగుతున్నాం. మీరు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలను తడుపుకుంటున్నారు అని అడుగుతున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా అసలు మీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తూనే ఒక పక్క ఎమ్మెల్యేలందరినీ బందీల్లాగా ప్రభుత్వం ప్రగతి భవన్ లోనే దాచిపెట్టుకున్నారు కదా. ఎందుకు దాచిపెట్టుకున్నారు? రాహుల్ పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం అన్ని వనరులు దోచుకుంటుందని ఆరోపించారు. ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందని ఆయన చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడు ప్రజలను ముంచి వ్యాపారం కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడారని విమర్శించారు. మొదటి టెండర్లో లేని సుసి ఇన్ఫ్రాటెక్ 2వ టెండర్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బొగ్గు గనులు దక్కించుకోవడంలో చంద్రగుప్త బొగ్గు ప్రాజెక్టు కోల్ ప్రాజెక్టుని గుప్తంగా గప్చుప్గా బీజేపీ పార్టీ ఏ విధంగా ఈ రాజగోపాల్ రెడ్డికి తన కంపెనీ సుషి ఇన్ఫ్రాటెక్కి ఇచ్చినది, ఏ డేట్ వైజ్గా ఇచ్చింది అనేది మీకు చెప్తాను. సుషి ఇన్ఫ్రాటెక్ తన కుటుంబమే, భార్య కూతురికి ఇద్దరికి కలిపి 99.4% పైన వాళ్ళిద్దరి వాటాలు, 99.9%. సో అతనికి సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. మైక్ పట్టుకోకసారి ఇట్లా హోల్డ్ చేయి. ఇది రాజకీయం కొరకు ఎన్నికల ముందు చేసే ఆరోపణలు కాదు, పూర్తి సాక్ష్యాధారాలతోటి మేము ముందుకు తీసుకొస్తాం. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన పటాన్చెరు నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. స్థానిక మైత్రి మైదానంలో భోజ్పూర్ నటుడు కేసరిలాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు 6 విడతలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు దేవస్థానం వారు నిర్వహిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడని చెప్పారు బీజేపీ నేత రమణ గోనిశంకర్. మునుగోడు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం గ్రామంలో రమణ గోనిశంకర్ గడప గడపకు తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలను కోరారు. లింగోజూడంలోని 26, 27, 29 బూత్లో ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిందంటే మునుగోడు ప్రజల గురించి గత 3.5 సంవత్సరాల నుండి అనేక సందర్భాలుగా అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు ప్రస్తావించి మునుగోడు అభివృద్ధికి నిధులు కావాలని కోరడం జరిగింది. అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అవహేళన చేస్తూ రోజుకోజుకు అవమానపరుస్తూ వారికి కనీసం ఆ యొక్క నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని అపోజిషన్ ఎమ్మెల్యేలని అవమానపరుస్తున్నందువలన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ లో చేర్చుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ గత 8.5 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూ ఈ యొక్క అవమానాలను ఎన్ని రోజులు భరించాలని రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ కానీ అనుకోని ఈటల రాజేందర్ రాజీనామా చేసి హుజురాబాద్ ఎన్నికలకు ఎప్పుడైతే పోయిండో ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు ఒకటే మార్గం ఈ యొక్క రాజీనామా చేసి ప్రజలకు వెళ్తే తప్ప. వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి శ్రీ రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాల నిర్లక్ష్యానికి గురవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అన్నారు. నూతన భవనం నిర్మించకుండా ప్రైవేట్ భవనాల్లో విద్యార్థులను ఉంచుతున్నారని మండిపడ్డారు. పక్కా భవన నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సంతోష్ బాబు ఆరోపించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాల ఎన్నో వేల మంది విద్యార్థులకి విద్య అందించినటువంటి ఈ విద్యా సంస్థ ఈరోజు మరి నిర్వీర్యమయ్యే దిశగా ప్రయాణిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మరి విద్యార్థులకు వసతులు లేక బిల్డింగ్ యొక్క మరి కొత్త నిర్మాణం చేపడతామని మరి విద్యార్థులను ప్రైవేటు బిల్డింగులలో ఉంచడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మరి మహిళా విద్యార్థులకు మరి సరైన సదుపాయం లేవు, సరైన సెక్యూరిటీ లేదు. మరి నిన్నటి రోజున మరి విద్యార్థికి గత 2-3 రోజుల నుంచి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరి చూసుకునే నాదు లేడు. కనీసం మరి మహిళా విద్యార్థులు కూడా ఒక మహిళా అధికారి లేనటువంటి పరిస్థితి నెలకొందా ఉంది. మరి ఈ విధంగా మరి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు మరి ఈ విధంగా ఈ విద్యా సంస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి మీరు పూనుకున్నారని చెప్పి మరి మా పక్షాన మేము అడుగుతా ఉన్నాము.
మరి విద్యార్థుల పట్ల మరి మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మరి వెంటనే మానుకొని మరి విద్యార్థులకు మరి సరైన మౌలిక వసతులు కల్పించి మరి సరైనటువంటి మరి బిల్డింగ్ లో సరైనటువంటి నిర్మాణంలో వాళ్ళకు విద్యా బోధన అందించాలని చెప్పి మరి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈవో గారు మరి ఈ జరిగిన సంఘటనపై మరి పూర్తి విచారణ చేపట్టి మరి దీని మీద బాధ్యులు. తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది మహానటులు వచ్చిన సూర్యకాంతంను రీప్లేస్ చేసేవారు ఎవరూ లేరని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. ఆమె సహజ సిద్ధమైన నటనతో అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు ధీటుగా నటించిందని కొనియాడారు. ఆకృతి సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సూర్యకాంతం 98వ జయంతి సందర్భంగా ఆమె పేరిట స్మారక పురస్కారాన్ని సినీ నటి శివపార్వతికి బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్తో కలిసి ప్రదానం చేశారు. ప్రతిభ ఉన్న నటీనటులను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమని వకులాభరణం అన్నారు. తల్లిగా నటించడం జరిగి ఈ రోజున మీ గొప్ప వాళ్ళ మధ్య సూర్యకాంతం గారి స్మారక పురస్కారాన్ని అందుకోని ఆలోచన మీకు కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అర్హత కంటే మీకు ఆ ఆలోచన రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆమె గురించి మాట్లాడటానికి చాలా తర్జన భర్జన పడ్డాను. అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు ప్రయత్నం చేశానంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తూ మీరు ఈ 4 పదాలు వినండి. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ బట్టలు ఏంట్రా ఇలా అయిపోయాయి అని మీకు అక్కడ కనిపిస్తున్నాను. ఈ మాయదారిలో వచ్చిన మనుషులు మారలేట్రా అని మీకు అనిపిస్తుంది. నేను ఇంకా గుర్తున్నానంటారా మీకు అని కనిపిస్తుంది. పంటకొచ్చిన కోడళ్ళు పొద్దున్నే లేవరేంట్రా అని కూడా కనిపిస్తుంది. ఈ కోడళ్ళు ఏమిటో కోడళ్ళలాగా అయిపోయారు అని వినిపిస్తుంది. అప్పుడు ఈ శివపార్వతి కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లు వేస్తుండగా పోటీగా కాంగ్రెస్ వాళ్లు వేసిన పోస్టర్లపైనే టీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేశారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇదే ఘటనపై పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వాళ్ల పోస్టర్లపై వారి పోస్టర్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదమెక్కి ఇష్టానుసారంగా రాజ్యాలు వెళ్తాం మేమే అని చెప్పి అన్న విధంగా మరి ఈరోజు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తున్న సందర్భంలో మరి మేమందరం కూడా మా కార్యకర్తలందరం కూడా మరి మేమందరం కూడా ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలికే తరుణంలో మరి ఈరోజు మీ అందరూ కూడా చూస్తున్నారు. మేము ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఫ్లెక్సీలు చింపేయడం, అవి పీకి పడేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలు కావని చెప్పి ఈరోజు చేసిన వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి మేము పెద్దలందరం కూడా సపన్దేవ్ గారు, అదే వెంకన్న గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా అన్న నరేందర్ రెడ్డి అన్న గారు, మధు గారు, యూత్ కాంగ్రెస్ వినయ్ గారు, అశోక్ అన్న గారు, శ్యామరావు గారు, సిపి గారు, మరి అందరం కూడా ఈరోజు విచ్చేసి సీఏ గారికి కలవడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేను 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అహ్మద్ నగర్ బస్తీలోని ఓ స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాద సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెప్పుగిరి बाबा मार रहे हैं यहाँ तक ऐसा जा रहे बेटे నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధి మేళా కోసం ఆయన ఈ మేరకు వీడియో సందేశం వెలువరించారు. ధనత్రయోదశిని పురస్కరించుకుని ఇటీవల జాతీయ స్థాయి ఉద్యోగ మేళాలో 75,000 మందికి నియామక పత్రాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇవి జాతీయ రాష్ట్ర స్థాయిలో కొనసాగుతాయని, యువతకు లభించే ప్రభుత్వ ఉద్యోగాలు పెరగనున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి చేరడానికి నూతన ఉద్యోగుల నియామకాలు దోహదపడతాయని ప్రధాని చెప్పారు. स्वास्थ्य विभाग, खाद्य और नागरिक आपूर्ति विभाग, पशुपालन, जलशक्ति, शिक्षा, संस्कृति जैसे विभिन्न विभागों में सेवा का अवसर मिलने जा रहा है. आज नियुक्ति पत्र पाने वाले सभी युवाओं को बहुत बहुत बधाई देता हूं और रोजगार मेले के इस आयोजन के लिए मैं श्रीमान అసెంబ్లీ ఎన్నికలకు గుజరాత్ సిద్ధమవుతున్న తరుణంలో ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు బీజేపీ ప్రభుత్వం కమిటీ వేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. బీజేపీకి యూసీసీ అమలు చేయాలని ఉద్దేశం లేదని, వారి ఉద్దేశం వేరని అన్నారు. నిజంగానే యూసీసీ అమలును బీజేపీ కోరుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. दही पे, रोटी पे, सब्जी पे, सुबह से उठ के रात को सोने तक हर चीज पे टैक्स देते हो, अरबों खरबों रुपए का टैक्स देते हो इन लोगों को, फिर गुजरात सरकार घाटे में क्यों चल रही है? मैं आप लोगों से पूछना चाहता हूं, 27 साल में आपके गांव में इन्होंने कोई सड़क बनाई? आपके गांव में कोई स्कूल बनाया? कोई अस्पताल बनाया? कोई कॉलेज बनाया? कोई आपके लिए दवाई का इंतजाम किया? कुछ नहीं किया. फिर पैसा कहां गया? ये सारा खा गए सारा पैसा. एक एमएलए है, चुनाव के पहले उसके पास 4. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమర్ న్యూస్, నిజం కోసం జనం కోసం.